అమ్మా ఎటు వెళ్తున్నావు? కారులో షికారుకెళ్ళి చిన్ని తండ్రి నేను. జస్ట్ షికార్ తండ్రి. చాలా రోజులైంది కదా ఈ లాక్డౌన్ లో లోపల ఉండి ఉండి, సో అట్లా సరదాగా. అమ్మ నీకు డ్రైవింగ్ భయం కదా, ఎలా నేర్చుకున్నావు? భయమే కానీ తండ్రి, నాకు ఉంది, ఫోబియా ఉంది, మోటార్ ఫోబియా. బట్ ఏంటంటే నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. దానికి ఒక రీజన్ ఉంది చిన్న. ఏంటిది? 2 రీజన్స్ ఉన్నాయి. ఒకసారి కారు కొన్న కొత్తలో అన్నమాట, న్యూస్ లో చూసాను. ఏంటి, ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తే అప్పుడు న్యూస్ లో చెప్పింది అనమాట, డ్రైవింగ్ వస్తే మా హస్బెండ్ మంచిగా నేను హాస్పిటల్కి తీసుకెళ్లేదాన్ని. ఆ టైంలో నాకు అసలు డ్రైవింగ్ రాకపోయేసరికి చాలా ట్రబుల్ అయింది అసలు. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం కూడా నేర్చుకుంటే ఇట్లా డిపెండ్ అయ్యే పని ఉండదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా డాడీ బయటకు వెళ్తారనుకో, అప్పుడు నాకు ఏదైనా అవసరం అవుతుంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకో, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోవచ్చు కదా హాస్పిటల్కి, అలాగనమాట. మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాడీ బయటకు వెళ్తారు, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఇమ్మీడియట్ గా నేను తీసుకెళ్లేటట్టుగా ఉండాలి అని చెప్పేసి అట్లా నేర్చుకున్నాను. మెయిన్ డాడీకి నేర్చుకునే కొత్తలోనే ఒక అంకుల్ నేర్పేవాళ్ళు డాడీకి. నాకు ఈ ఫోబియా వల్ల ఏంటంటే, మోటార్ ఫోబియా వల్ల ఏంటంటే, ఇంకా డాడీ వెనకనే నేను కూర్చునేదాన్ని వెనక సీట్లో కూర్చొని ఇంకా ఆ అంకుల్ చెప్పేదంతా అబ్జర్వ్ చేస్తా ఉండేదాన్ని. ప్రతిదీ అబ్జర్వ్ చేసి 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 నాకు ఇంకా 2 days కి నేను కూడా నేర్చేసుకుందాము ఇట్లాగా, నాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది కదా అని చెప్పేసి ఇంకా అట్లాగా ఇంకా ఫుల్ ఫోకస్ పెట్టేశాను. ఇంకా అట్లా ఆ అంకుల్ తో వెళ్ళినప్పుడు డాడీ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను స్టీరింగ్ దగ్గర. సరదాగా కూర్చున్నాను, ఇంకా అంకుల్ ఏమో బాగా ఎంకరేజ్ చేశారు, నువ్వు బాగా చేస్తున్నావమ్మా అనగానే ఇంకా ఇంట్రెస్ట్ తో నేర్చేసుకున్నాను. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ అయింది చిన్న, ఇట్లా నేర్చుకున్నానా, డాడీ నేను ఒకసారి లాంగ్ ట్రిప్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను. వెళ్తుంటే అప్పుడు డాడీకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అయింది. డైజెషన్ ప్రాబ్లం అయ్యేసరికి డ్రైవింగ్ సీట్ లోకి వెళ్ళిపోయి ఇంకా నేను చేసేసాను. ఇంకా అప్పుడు అనుకున్నా నేను నేర్చుకున్నందుకు మంచిగా యూజ్ అయింది నాకు అని అప్పుడు అనిపించింది అనమాట. ఇంకా దాంతో ఏంటంటే వెంటనే మీ ఇద్దరికి కూడా నేర్పించేసా, అన్నకి నీకు కూడా ఇమ్మీడియట్ గా వచ్చిన తర్వాత. అన్న 10th లో ఉన్నప్పుడు నేర్పించేశాను, మళ్ళీ నువ్వు 10th కి వచ్చినాక నీకు కూడా నేర్పించేశాను నేను. ఇంకా ఎందుకంటే నలుగురం వెళ్తాము, ఇంకా లాంగ్ ట్రిప్కి వెళ్ళొచ్చు. సపోజ్ విజయవాడ కాదు, ఇంకా 500-600 అట్లాంటి డిస్టెన్స్ కి వెళ్ళాం అనుకో, టైర్డ్నెస్ ఉంటది. ఒక్కళ్ళే డ్రైవ్ చేస్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చేస్తా ఉండొచ్చు కదా, నలుగురు నేర్చుకుని ఉండాలి అనే ఒక ఇదితో మీ ఇద్దరికి కూడా నేర్పించేశాను. బిందాస్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నలుగురం కలిసి. నువ్వు నేర్పించినందుకే సరిగ్గా రాలేదు ఇంకా. అదేంటి చిన్న, అసలు నన్ను మెచ్చుకుంటాం అనుకున్నాను చిన్న. ఊరికే అన్నారు. మరి చెప్పు, బాగానే నేర్పించానా? బాగానే నేర్పించా. ఓకే తండ్రి, ఇంకేంటండ్రి చెప్పు. ఇంకేంటి మరి, ఎప్పుడు నేర్చుకున్నాను? అదే కొన్న వెంటనే 12 years అయిపోతుంది. కొన్న వెంటనే ఇంకా. అమ్మ బిగినర్స్ కి మరి ఏమైనా టిప్స్ ఇవ్వు. టిప్స్ ఏం లేదు చిన్నయ్యా. సరే వద్దులే. లేదు అంటే సింపుల్ టిప్స్ ఇస్తాను, టిప్స్ చాలా చిన్నవి. మెయిన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనందరం మనమే ఎక్కడికైనా ఏదైనా చేయగలము అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఒక్కరు బిల్డప్ చేసుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇంట్రెస్ట్ కాదు, అవసరంగా. అదే మరి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదని నేను అలా అంటున్నాను అనమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మన పక్కన ఇప్పుడు డాడీ డ్రైవ్ చేస్తూ ఉంటారు అనుకోవచ్చున్నా, డాడీ డ్రైవ్ చేసేటప్పుడు నేను పక్కన ఉంటాను. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా ఎలా చేస్తున్నారు, నేరో రోడ్స్ లో ఎలా చేస్తున్నారు, వైడ్ రోడ్స్ లో ఎలా చేస్తున్నారు, ఎలాగ అసలు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.
అబ్జర్వేషన్ అయిన తర్వాత బేసిక్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. మెయిన్ రెండు సైమల్టేనియస్ గా తెలియాలి. బేసిక్స్ తెలియాలి, అబ్జర్వేషన్ రెండు ఇంపార్టెంట్ మనకి. ఇట్లాంటి 2-3 ఫాలో అయ్యామనుకో ప్రతి ఒక్కళ్ళు డ్రైవ్ చేసేయచ్చు. ఏజ్ తో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఇదేమన్నా మనం బరువులు కాదు కదా, జస్ట్ బ్రెయిన్ అప్లై చేస్తే చాలు. మనం బరువులు మోయటాలు, మన స్టామినా కావాలి అలా ఏం అవసరం లేదు. జస్ట్ బ్రెయిన్ అప్లై చేసి అలర్ట్గా ఉంటే చాలు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. నాకు ఈ ఏజ్లో ఏంటి అవసరం అట్లా ఏం లేదు. మనకి ఏజ్లోనే ఇంకా బాగా అవసరాలు అవుతాయి. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీ హస్బెండ్ని, మీ పిల్లల్ని అందరినీ అడిగి డ్రైవింగ్ నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఓకే, వెదర్ బాగుందమ్మా. సూపర్ ఉంది తండ్రి. అసలు కరెక్ట్ టైంలో బయలుదేరా మనం. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల ఆ సాంగ్ ఉంటది కదా, ఏంటి అక్కిని నాగేశ్వరరావు ఏదో మరి. నువ్వు పాడు నువ్వు పాడు. నాకు అసలు రాదు, నేను వినలేదు అది. అవునా, పాడు, నీకు వచ్చలే పాడు. నిజంగా రాదు నాకు. అయ్యో, మా చిన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇదే సాంగ్ వినపడతా ఉండేది. అవునా, వర్షం టైంలో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఒక 2-3 వ్లాగ్స్ ఇట్లా డ్రైవింగ్ చూపిస్తాను చిన్న. ఎలా చేయాలన్నా, ఎలా చేయాలి, బేసిక్స్ ఏంటి అవన్నీ చూపిస్తాను నేను. సూపర్ ఉన్నాయి చిన్న. ఈ ఫ్లవర్స్ అన్ని షూట్ చేసుకో. సూపర్ ఎదిరింది. ఇదంతా మా టౌన్షిప్ ఏరియా. ఇట్లా ఉంటది, వైడ్ రోడ్స్, పీస్ఫుల్ గా ఉంటది లైఫ్ అంతా. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. చిన్న అటు ఎంత బాగుందో ఒక లుక్ వేసుకో. ఇంకా డాడీకి 7 years ఉంది తండ్రి సర్వీస్. ఈ 7 years తర్వాత బాధ వేస్తుంది. ఈ ఏరియాని వదిలి వెళ్ళిపోవాలి అని అంటే చాలా బాధ వేస్తుంది నాకు. ఈ ఏరియా అంటే అంత ఇష్టం నాకు. మీ అందరు ఎడ్యుకేషన్ కోసం అందరు సిటీకి వెళ్ళిపోయారు, మూవ్ అయిపోయారు. కానీ నేను ఏంటంటే అది స్టేడియం, లెఫ్ట్ సైడ్ స్టేడియం, అందరు సిటీకి మూవ్ అయిపోయారు తండ్రి. కానీ మీరే వెళ్తారులే ఇక్కడి నుంచి అని చెప్పేసి నేను ఇంకెక్కడే సెటిల్ అయిపోయాను. ఇంకా 7 years ఇక్కడే ఎంజాయ్ చేయాలి ఈ వాతావరణంలో అని చెప్పేసి. నీకు కూడా ఇష్టం కదా తండ్రి? ఇష్టమే కాదా? ఇష్టమే. సీట్ బెల్ట్ పెట్టాలి, బట్ ఏంటంటే నేను నువ్వు పెట్టుకోలేదంటమ్మా. ఇక్కడ ఏం పెట్టుకోవసరం లేదు అమ్మా, రూల్ కదా. షికారు కదా చిన్న, షికారు కదా. అయితే షికారైనా కారే కదా. జస్ట్ 5 minutes కదా. మనం మన టౌన్షిప్ దాటిన తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు సీట్ బెల్ట్ పెట్టాలి. సీట్ బెల్ట్ పెట్టండి అసలు కుదరదు. సేఫ్టీ సైడ్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నావు చిన్న. ఇటుది ఫ్లవర్స్. ఇంకా చెప్పటం లేదు, ఏమీ లేదు, నా మెడ దగ్గర పట్టేసింది చిన్నయ్యో. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, 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 oh. Memory lane isn't that too far away. ఈసారి మనం వీడియో ఎట్లా అంటే చిన్న, లెర్నర్స్ కి, ఇప్పుడు కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బేసిక్స్ అనేది మనం చెప్దాం చిన్న. నువ్వు కానీ నేను కానీ ఇద్దరు ఎవరిమైనా చెప్తాము. ఓకేనా? హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. చల్లగా స్టీరింగ్ మీద పెట్టినట్టు, గేర్ మీద పెట్టినట్టు అట్లా రావాలి. ఎక్కడ చేయి పెట్టినా ఎక్కడ కాలు పెట్టినా ఎక్కడ చేయి పెట్టినంట. 5th లోనే ఉన్నా కదా.
తర్వాత ఎట్ట భయపడుతుందో మమ్మీంది తర్వాత నిమ్మత్త చూసింది వీడియోనా భయపడుతుంది ఎట్ట భయపడుతుంది అందరిని దీవే భయపడే వాళ్ళకి వెళ్ళింది చూపింది